ఇస్సాకు జీవిత చరిత్ర. బైబిల్లోని ఆదికాండము అనే గ్రంథంలో ఇస్సాకు చాలా ముఖ్యుడు. ఇస్సాకు అబ్రాహాము మరియు సారా యొక్క వాగ్దాన కుమారుడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్లవాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన విధంగా 100 ఏండ్ల ప్రాయములో అబ్రహామునకు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాడు. ఇస్సాకును అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు. అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని అర్పించుమని చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి ఎదురు చెప్పలేదు. తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము ఇస్సాకును వెంట తీసుకుని మోరియా పర్వతానికి చేరుకున్నాడు. ఇస్సాకు చేతులు కట్టి బలిపీఠంపై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు తండ్రికి ఏమీ ఎదురు మాట్లాడలేదు. తన తండ్రి పట్ల పూర్తి విధేయత చూపాడు. అబ్రహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తగానే యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యవద్దు, అతన్ని చంపవద్దు అన్నాడు. ఇస్సాకునకు బదులుగా దేవుడు పంపిన ఒక పొట్టేలును అబ్రాహాము బలిగా అర్పించాడు. దేవుని పరీక్షలో అబ్రహాము మరియు తన కుమారుడైన ఇస్సాకును ధైర్యముగా ఉన్నారు. ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి వివాహ సమయం ఆసన్నమైనప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము తాను నివాసం ఉంటున్న కనానీయుల కుమార్తెలలో ఎవరిని తన కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేక తన సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతూయేలు కుమార్తె అయిన రిబ్కాను ఇచ్చి వివాహాన్ని జరిగిస్తాడు. ఆ విధముగా ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకుంటాడు. ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు అతనికి 40 సంవత్సరములు. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా అతని ప్రార్థనను విని గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. రిబ్కా గర్భవతి అయి 2 కుమారులకు జన్మనిస్తుంది. మొదటివాని పేరు ఏశావు, రెండవవాని పేరు యాకోబు. ఇస్సాకు ఏశావును, రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించారు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరియొక కరువు ఆ దేశములో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయపడి, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాడు.
ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విని తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలెను అని చెప్పింది. తన తల్లి అయిన రిబ్కా చెప్పిన విధముగా యాకోబు మందకు వెళ్లి 2 మంచి మేక పిల్లలను వధించి తీసుకుని వచ్చాడు. ఆ విధముగా రిబ్కా భోజన పదార్థములను సిద్ధపరచి యాకోబుతో ఇస్సాకు నొద్దకు పంపినప్పుడు తన తండ్రి యాకోబుతో, నువ్వు ఏశావువా యాకోబువా అని అడిగినప్పుడు యాకోబు, నేను ఏశావుని అని చెప్తాడు. ఇస్సాకు ఆ భోజన పదార్థములను తిని, ఏశావు నా కొరకు ఈ భోజన పదార్థములను సిద్ధపరచననుకుని యాకోబును ఆశీర్వదిస్తాడు. తరువాత ఏశావు తన తండ్రి చెప్పిన విధముగా అడవిలో వేటాడి మాంసాన్ని తీసుకుని వచ్చాడు. యాకోబు తండ్రిని మోసగించి ఆశీర్వాదములన్నీ పొందిన విషయం తెలుసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. యాకోబు అనగా మోసగాడు అనే పేరు వానికి బాగా సరిపోయింది అన్నాడు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడతాడు. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. ఇస్సాకులో మనము 3 మంచి గుణాలు చూడగలము. 1 విధేయుడైన కుమారుడు, 2 ప్రేమించే భర్త, 3 దయగల తండ్రి.